నేను కవయిత్రిని కాలేకపోయాను కానీ కవితను అయ్యాను మీకోసం. నేను రచయిత్రిని కాలేకపోయాను కానీ రచనను అయ్యాను మీకోసం. నేను వర్షాన్ని కాలేకపోయాను కానీ వరాన్ని అయ్యాను మీకోసం. నేను బాధల్ని కాలేకపోయాను కానీ బాధ్యత అయ్యాను మీకోసం. నేను ద్వేషాన్ని కాలేకపోయాను కానీ ప్రేమని అయ్యాను మీకోసం. నేను శిల్పాన్ని కాలేకపోయాను కానీ వజ్రాన్ని అయ్యాను మీకోసం. నేను భారాన్ని కాలేకపోయాను మీకు కానీ బాధ్యత అయ్యాను మీకోసం. నేను బంధుత్వాన్ని కాలేకపోయాను కానీ బంధాన్ని అయ్యాను మీకోసం. నేను గెలుపుని కాలేకపోయాను కానీ ఓటమిని అయ్యాను మీకోసం. నేను తామర పువ్వుని కాలేకపోయాను కానీ త్యాగాన్ని అయ్యాను మీకోసం. నేను మేఘాన్ని కాలేకపోయాను కానీ మేఘ సందేశం అయ్యాను మీకోసం. నేను పంతాన్ని కాలేకపోయాను కానీ బరువుని అయ్యాను మీకోసం. నేను మీ దేహాన్ని కాలేకపోయాను కానీ మీ ప్రాణాన్ని అయ్యాను మీకోసం. నేను పొగరుని కాలేకపోయాను కానీ ప్రతిభను అయ్యాను మీకోసం. నేను రాయిని కాలేకపోయాను కానీ రూపాన్ని అయ్యాను మీకోసం. నేను మనిషిని కాలేకపోయాను కానీ మహాత్ముడిని అయ్యాను మీకోసం. నేను మాటని కాలేకపోయాను కానీ మౌనాన్ని అయ్యాను మీకోసం. మీకు అమ్మలా ఉండలేక చెల్లిగా దూరమయ్యాను మీకోసం. ధనానికి మాత్రమే మీరు దగ్గరయ్యారు, త్యాగానికి మాత్రమే నేను దగ్గరయ్యాను. మానవత్వం ఉంటే నాలో మంచిని గుర్తించేవారు, లేదు కాబట్టే నాలోని మచ్చల్ని మాత్రమే గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు. ఏ రోజు నేను మీకు చెల్లిగా కనిపించలేదు కానీ మోసం చేసే శత్రువుగానే గమనించారు, గుర్తించారా నన్ను. పేరు ప్రతిష్టలకు మీరు దగ్గరయ్యారు, మౌనానికి మౌన పోరాటానికి మేము దగ్గరయ్యాము. మాలో త్యాగాన్ని మీరు కోరుకున్నారు కానీ మీలో ప్రేమని మాత్రమే మేము కోరుకున్నాం. ఎప్పటికీ అర్థం కాదు మా ప్రేమ, ఎన్నటికీ గుర్తించలేరు మా ప్రేమని మీరు. బలి కోరిన మీరు బాగున్నారు కానీ ఆ బలికి గురైన మేము మాత్రం బాధపడుతున్నాం, ఎందుకో తెలియదు మరి. ప్రేమకు చిహ్నం తాజ్మహల్ని చూపిస్తారు కానీ త్యాగానికి ఏది గుర్తు, ఎక్కడుంది రూపం, ఎవరు కట్టారు మర్చిపోలేని భవనం చెప్పండి. ప్రేమించినవాడు ఈ లోకంలో గొప్పవాడు అయితే ఆ ప్రేమను త్యాగం చేసినవాడు మరి ఎంత గొప్పవాడు కావాలో మీరే చెప్పండి. మర్చిపోలేని మనుషులు, గుర్తించుకోగలిగిన మనుషులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు మిత్రమా. కేవలం వారి స్వార్థం మాత్రమే బయటపడుతుంది. ద్వేషాన్ని మాత్రమే నింపుకున్న మీకు మా ప్రేమ ఎలా కనిపిస్తుంది, ఎక్కడ దొరుకుతుంది? మనిషిని మనిషిగా ఎందుకు చూడలేకపోతున్నామో అదే అర్థం కావడం లేదు నాకు. మనకన్నా చిన్న చీమలు కూడా ఒక సైన్యంలా ఉంటాయి. ఒక చీమ చనిపోతే ఆ చీమను 10 చీమలు మోసుకెళ్తాయి, ఏమంటారు? చీమల కంటే కూడా అంతకంటే అధ్వానమా మన మనుషులము? అర్థం చేసుకుంటే అందరిలో మహాత్ముని చూడవచ్చు మిత్రమా. అర్థం చేసుకోలేకపోతే దేవుడిలో కూడా మనం రాయిని మాత్రమే చూడగలం, ఏమంటారు? ఒక రాకేష్ సినిమాను చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఒక పుట్టింటికి రా చెల్లి సినిమాను చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఒక గోరింటాకు సినిమాను చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఒక శివరామరాజు సినిమాను చూసి మనం ఏం నేర్చుకోవాలో చెప్పండి మీరే. నేర్చుకుంటున్నా మనము సినిమాలోని చెడుని మాత్రమే, మంచిని చూడలేం కదా మన మనుషులం. రామాయణంలో సీత అగ్నిలో దూకడం మాత్రమే అందరూ చూస్తారు కానీ భర్త మాటకు జవదాటని ఇల్లాలుగా ఎప్పుడైనా చూశారా, ఎవరైనా గమనించారా? రాముడు అడవికి వెళ్ళారని మాత్రమే అందరూ చూస్తారు కానీ అంత కష్టంలో కూడా సీతాదేవిని వదలలేదని ఎవరు చూడలేదు. తండ్రి మాటని గౌరవించాలని ఎవరు గమనించరు, ఎవరు గుర్తించరు. ఎందుకంటే మనకు చెడు మాత్రమే కావాలి కదా మరి. రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకొచ్చాడని మాత్రమే అందరూ చూస్తారు కానీ ఏ రోజు సీతాదేవినైనా పల్లెత్తి మాట అనలేదు, ఆమె ఒంటిపైన చెయ్యి వేయలేదు. అంత పవిత్రంగా రావణాసుడు ఉన్నాడు. అది ఎవరైనా గమనించారా, గుర్తించారా చెప్పండి. పురాణాలు, భాగవతాలు ఇవన్నీ మనకు మంచిని మాత్రమే చెబుతాయి కానీ మనం అందులో నుంచి మంచిని విసిరేసి చెడుని మాత్రమే తీసుకుంటాం. అది మనకు మాత్రమే తెలుసు కదా. ప్రతి సినిమాలోని ఒక స్టోరీ ఉంటుంది. ప్రతి సినిమాలోని మంచి చెడు అని 2 అర్థాలు ఉంటాయి కానీ మనం ప్రతి సినిమాలో చెడుని మాత్రమే మనం తలకెక్కించుకొని మంచిని విసిరేస్తుంటే ఏ సినిమాని అని ఏం లాభం? ఎవరిని ఎక్కువగా నమ్మకు మిత్రమా, ఎందుకంటే ఎప్పుడు నీతో ఉంటారో ఎప్పుడు కాటేస్తారో తెలియదు ఈ లోకం.
వెన్నుపోటు పొడవడంలో ఎక్కువగా ముందుగా నిలిచేది ఎవరో తెలుసా? మన మానవ జాతి మాత్రమే. పట్టెడు అన్నం కోసం గుప్పెడు చాకిరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది మనకు.